ఫ్రెండ్స్, మీరు ఏసీని వాడుతున్నారా? అయితే వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. ఫ్రెండ్స్, దేశంలో ఏసీలు వాడే వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక భారీ షాక్ అయితే ఇచ్చింది. దేశంలోని ఏసీలపై కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకుని వచ్చింది కేంద్రం. ఇదేంట్రా బాబు, ఏసీలపై కొత్త రూల్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇది 100% నిజమండి. మీరు అవునన్నా కాదన్నా కూడా నిజాలైతే అబద్ధాలు కావు కదా. సో దేశంలో ఎవరైతే ఏసీ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్రం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకుని వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా తరచుగా ఏసీలు అయితే వాడుతూ ఉన్నారు. సో దేశంలో ఏసీల వాడకం అనేది పెరిగిపోవడంతో దేశంలో ఎనర్జీ ఖర్చు కూడా భారీ స్థాయిలో పెరిగిందనమాట. సో అసలు ఏసీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఆ కొత్త రూల్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, ఆ రూల్స్ అనేవి ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి అనే డీటెయిల్స్ అనేవి కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, దేశంలోని ఏసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట. సో దేశంలో చాలామంది చాలా షాపింగ్ మాల్స్లో కానివ్వండి, లేదంటే ఇళ్లలో కానివ్వండి, ఇటువంటి ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఏసీలు అయితే వాడేస్తున్నారన్నమాట. ఇలా విచ్చలవిడిగా ఏసీలు వాడడం వల్ల దేశంలోని ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంది. సో ఎనర్జీ కూడా మనకు భారీ స్థాయిలో అవసరం అవుతుందన్నమాట. జనరల్గా దేశంలో పవర్ ఉత్పత్తి కన్నా కూడా పవర్ వాడకం అనేది ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వం ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా పెడుతుందన్నమాట. సో ఎవరైతే మనకి ఏసీలు వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా జనరల్గా వాళ్ళ యొక్క ఏసీని 24 డిగ్రీల దగ్గర నుంచి 27 డిగ్రీల వరకు పెడుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా 24 డిగ్రీల దగ్గర నుంచి 27 డిగ్రీల వరకు పెట్టడం వల్ల కరెంటు బిల్ అనేది భారీ స్థాయిలో వస్తుంది. అంతేకాదు ఎనర్జీ కూడా భారీ స్థాయిలో వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇకపై ఎవరైతే ఏసీ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ యొక్క ఏసీని 20 డిగ్రీల వద్దే ఉంచాల్సి అయితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా పెట్టినట్లయితే ఫైన్ వేస్తామని కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ప్రస్తుతం మనకు రోడ్డు మీద ఎలాగైతే ట్రాఫిక్ చలాన్స్ వేస్తూ ఉన్నారో ఇప్పుడు ఈ పవర్ చలాన్స్ కూడా అలాగే వేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళు వేసిన పవర్ చలాన్ మొత్తం అంతా కూడా మనకు కరెంటు బిల్లో యాడ్ అయి వస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఏసీలు యూజ్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ యొక్క ఏసీని 20 డిగ్రీస్ వద్దే మెయింటైన్ చేయండి. అంతకన్నా ఎక్కువ కనుక మెయింటైన్ చేసినట్లయితే మీకు కొంచెం పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే దాంతోపాటు చలాన్ కూడా పడుతుందన్నమాట. జనరల్గా 20 డిగ్రీల వద్ద ఏసీని మెయింటైన్ చేయడాన్ని పవర్ సేవింగ్ మోడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మీరు మామూలుగా 24 డిగ్రీస్ దగ్గర నుంచి 27 డిగ్రీస్ వరకు ఏసీని పెట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు మీకు 100 రూపీస్ కరెంటు బిల్లు కనుక వచ్చినట్లయితే, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నానండి, 100 రూపీస్ కనుక వచ్చినట్లయితే అదే మీరు 20 డిగ్రీల వద్ద పెట్టుకొని యూజ్ చేస్తుంటే మీకు జస్ట్ 70 రూపీస్ ఆర్ 65 రూపీస్ మాత్రమే బిల్ అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే మనకి ఏసీ అనేది యూజ్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ టిప్ని అయితే పాటించండి. ఫ్రెండ్స్, దేశంలోని ఏసీలపై కొత్త రూల్స్ అనేవి మనకు జూలై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ రూల్స్ వచ్చిన తర్వాత మీకు తెలియక మీరు ఫైన్ వేయించుకునే కన్నా కూడా ముందుగానే మీరు జాగ్రత్త పడడం బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది.